సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ కనెగంటి గారు, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కనెగంటి హనుమంతరావు గారు, అలాగే ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి, విరాట్ గారు. సార్, హౌ ఆర్ యు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, Thank you very much. Yeah, it's pleasure coming back to iDream again. Thank you, sir. We used to do a lot of programs in the past. ఇట్స్ అవర్ ప్లెజర్ టు సార్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా F1 ఏదైతే స్టూడెంట్స్ వీసా సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందో అక్కడి నుంచి H1కి సంబంధించి ఏదైతే ట్రాన్సిషన్ అవుతూ ఉంటారో ఆ ప్రొసీజర్ గురించి కాస్త బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పకుండా అండి. iDream ప్రేక్షకులకి, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన భారతీయులకి, అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్న భారతీయ విద్యార్థులకి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి అర్థమయ్యేటట్టు స్పష్టమైన తెలుగులో నెంబర్ 1 ఏంటంటే, అమెరికాలో భారతదేశానికి చెందిన వాళ్ళు 3,50,000 పైగా స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ 1. అవుట్ ఆఫ్ 3,50,000 స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ 2023-2024, అబౌట్ 1,100,000, 1,00,000 మంది పైగా అటు ఇటు 10,000 అటు ఇటు 1 to 1,10,000 తక్ మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అంటే చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్. అవును. 3,70,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉంటే 23-24 లెక్కల ప్రకారం 1,10,000 మంది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే వీఆర్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్. సో నెంబర్ 1. నెంబర్ 2, మొత్తము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1789లో 1789 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి టుడే ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. అంటే 1789 నుంచి ఇవాళ వరకు అమెరికా దేశం యొక్క వయసు, ద ఏజ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద మోడర్న్ టైమ్స్, ఈజ్ అబౌట్ 240+ years, 240+ years. ఇండియా బీయింగ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. సో 2 ప్రజాస్వామ్యాల కలయిక భారతదేశము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్. ఈ 2 తమ యొక్క శక్తి ఏంటంటే ఎడ్యుకేషన్, టెక్నాలజీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ కోర్సెస్ ద్వారా మన భారతదేశం నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, అమెరికన్ డాలర్ మీద ఉన్న ప్రేమతో కానీ, అమెరికన్ గవర్నమెంట్, పాలిటిక్స్, ఫారెన్ పాలసీ మీద ఉన్న నమ్మకంతో కానీ, వాట్ ఎవర్ ద రీజన్, ఆర్ ఈ సప్త సముద్రాలు 7 seas దాటి మన ఆంధ్ర తెలంగాణ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి భారతదేశంలో దే గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో F1 వీసా అనేది స్టూడెంట్స్కి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే వీసా. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. మనకి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటారు. మన ఇక్కడ అదే అంటే మన భారతదేశం యొక్క అంతర్గత భద్రతని, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా విల్ బీ మానిటర్డ్, మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇన్ ఇండియా. వేరాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటారు, DHS. పార్ట్ ఆఫ్ DHS ఈజ్ US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. రైట్. అది దాంట్లో భాగంగా దెర్ ఆర్ అబౌట్ 185 టైప్స్ ఆఫ్ వీసాస్. అందులో కూడా అమెరికాలో అమెరికన్ గవర్నమెంటు ఇచ్చే వీసాలు 185 రకాలు ఉన్నాయి. అందుట్లో మరి ముఖ్యంగా ఇమిగ్రెంట్స్కి ఇచ్చే వీసాలు కొన్ని, నాన్ ఇమిగ్రెంట్స్కి ఇచ్చే వీసాలు కొన్ని. F1 వీసా అంటేనేమో స్టూడెంట్స్కి ఇచ్చేది, B1, B2 వీసాలేమో విజిటర్స్కి ఇచ్చేది. అన్నిటికీ మించి M1 కూడా ఉంది. M1 అంటే వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది, అంటే చేతి పనులు ఇలాంటి వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది. తర్వాత H1B అంటే ఎంప్లాయ్మెంట్ కోసం, ఉద్యోగం కోసం అమెరికాలో ఉండటానికి ఇచ్చేది H1B. H4 అంటేనేమో డిపెండెంట్ వీసా, అంటే స్పౌజ్, అంటే వాళ్ళ డిపెండెంట్. సో మీరే ఉన్నారు విరాట్, మీరు రేపు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు, మీ మిసెస్ని మీరు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, లేకపోతే మీ అమ్మగారినో లేకపోతే మీ నాన్నగారినో లేకపోతే ఎవరో మీకు ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకెళ్ళాలి మీకు తోడుగా. H1B మీద మీరు వెళ్ళారు, H4 మీద ఆ డిపెండెంట్ వీసా మీద వాళ్ళని తీసుకెళ్తారు. సో F1, H1B,
H4, L1 ఉంది, అంటే ఇంట్రా కంపెనీ, అంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి Okay. L1 అంటారు దాన్ని, అది ఉంది. తర్వాత ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఇండివిజువల్ సైంటిస్టులకు ఇచ్చే వీసాలు కూడా ఉన్నాయి. సో ఇన్ని రకాల వీసాస్ ఉన్నాయి. సో ఈ వీసాలు ముఖ్యంగా అన్నిటికన్నా ప్రతిరోజు మనం వాడుక భాషలో అందరికీ తెలిసేది, అందరికి ఉపయోగపడేది ఏంటి, F1 to H1B, స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా. ఒక స్టూడెంట్గా GRE టోఫెల్ రాసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంఎస్ అడ్మిషన్ తీసుకొని, లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకొని అమెరికన్ కాలేజ్ టెస్ట్ ద్వారా కానీ, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు SAT SAT ద్వారా కానీ, అండర్ గ్రాడ్యుయేషన్లో అంటే డిగ్రీ కోసం వెళ్తేనేమో ACT కానీ SAT కానీ పాస్ అయ్యి డిగ్రీ కోర్సులో జాయిన్ అవుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తే అంటే MS మాస్టర్ ఆఫ్ సైన్స్కి వెళ్తే GRE కానీ టోఫెల్ కానీ రాసి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దేని మీద వెళ్తారు, ఏ వీసా మీద, F1 వీసా మీద వెళ్తారు. F1 చదువుకుంటా అంటే స్టూడెంట్ వీసా తీసుకొని చదువుకుంటా మీ MS అయిపోయే లోపల మీరు ఏదన్నా ఒక కంపెనీని హైలైట్ చేసుకొని, ఎగ్జాంపుల్ చెప్తున్నా, HCL, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, యూ టేక్ ఎనీ కంపెనీ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఫేస్బుక్ ఆర్ మెటా, ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ యువర్ MS, యూ హ్యావ్ టు ఫైల్ ఫర్ యూ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎంప్లాయర్, అంటే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని ఎత్తుక్కోవాలి. ఈ హ్యాస్ టు స్పాన్సర్ యూ ది H1B abiding by the law of the land of the United States, right? This is one way of going. The other way of going is, మీరు ఆంధ్రాలోనో ఆదిలాబాద్లోనో ఉన్నారనుకుందాం, ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్నారు, ఇక్కడ బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత, రైట్? యూ హ్యావ్ టు ఫైండ్ వన్ ఎంప్లాయర్ దేర్, అంటే నీకు ఉద్యోగం ఇచ్చే ఒక కంపెనీకి మీరు రాయాలి, మీ ప్రొఫైల్ నచ్చాలి, వాళ్ళు ఇంటర్వ్యూ పెడతారు, సెలెక్ట్ అవ్వాలి. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు H1B ద్వారా దే విల్ స్పాన్సర్ యూ. ఓకే, రైట్? సో యూ గో వర్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కొంతమంది ఏమో అమెరికా స్టూడెంట్గా వెళ్ళి F1 మీద H1Bకి వెళ్తారు, అంటే వర్క్ పర్మిట్ కోసం వెళ్తారు, వర్క్ ఎంప్లాయ్మెంట్ పర్మిషన్, అది ఇది H1B అనేది. ఇంకొకళ్ళు ఏంటి, ఇండియాలో స్టూడెంట్గా ఉండి ఇండియాలోనే కోర్సెస్ ఫినిష్ చేసి ఓన్లీ ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్తారు H1B మీద, రైట్? ఈ H1B వీసా కోట భారతదేశానికి ఒక 65,000 నుంచి 85,000 వరకు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం ఒక 65,000 నుంచి 80,000 మధ్య స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్, ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నుంచి సెలెక్ట్ అయ్యి IT తదితర రంగాల్లో పనిచేయడానికి అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 65,000 నుంచి 85,000 మందికి లాటరీ చిట్ ద్వారా అమెరికాలో H1B తీసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్, డాలర్ డ్రీమ్స్, మంచి హోదా, మంచి ఉద్యోగం అక్కడికి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది, కొత్తగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2025 జనవరి 20వ తారీఖు 20th January 2025, Donald Trump in his second term presidency has been making some kind of monumental changes. మోస్ట్లీ మన చాలామంది భారతీయులు చాలా, ఇఫ్ నాట్ ఏ షాక్, ఏమవుద్దా డొనాల్డ్ ట్రంప్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు ఇట్లా. అవును, మనందరం ఆ రోజు సైన్ చేసి కూడా సైన్ చేసి పెన్నీస్ వేసేసాడు. సో ఆయన ఏం చేస్తాడు, H1B వీసాలు తగ్గిస్తాడా, స్టూడెంట్ వీసాలు ఏమన్నా పెంచుతాడా లేదా తగ్గిస్తాడా, ఇమ్మిగ్రేషన్ ఎన్నో లాస్ తీసుకొస్తున్నాడు ఆయన. తర్వాత దెర్ ఈజ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ క్రియేట్ చేశాడు. గవర్నమెంట్లో చాలా ప్రభుత్వ శాఖల్లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఫుడ్ సెక్యూరిటీ చూసేది, వాటర్ సెక్యూరిటీ చూసే శాఖ, ఇమ్మిగ్రేషన్ చూసే శాఖ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో భాగమైన ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ. దెర్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ మెనీ డిపార్ట్మెంటల్స్ కమింగ్ టుగెదర్ టు గివ్ గుడ్ గవర్నెన్స్, సర్వీస్ డెలివరీ టు ద పబ్లిక్ కదా. అందుట్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు, గవర్నమెంట్ ఎఫిషియన్సీ స్టార్ట్ చేసి అన్ని శాఖల్ని చూస్తున్నాడు ఆయన. దాంతోపాటు మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, H1B వీసాలకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తాడో, ఉన్నవాళ్ళని ఏమన్నా పీకేస్తాడా, H1B వీసా కోట తగ్గిస్తాడా ఇండియాకి, తగ్గిస్తే ఎందుకు తగ్గిస్తారు,
అనే ఒక తగ్గించకపోతే పర్లేదు, మిగతా వాళ్ళకి తగ్గిస్తే మనకి తగ్గించకపోయినా పర్లేదు అనే ఒక మంచి ఫీలింగ్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ క్షణం ఆ గవర్నమెంట్ ఏం చేసిద్ది, డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అనేది 100% మన వాళ్ళకి డౌట్ ఉంది, గుండెలు కొట్టుకుంటున్నాయి. అవును. ఎందుకు ఎన్నో లక్షలు పెట్టి అమెరికాలో చదువుకొని వెళ్తాం ఒక ఎత్తు అయితే, అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం రెండో స్టెప్ అయితే, కొంతమంది ఇండియా నుంచి డైరెక్ట్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడ యూజీ పీజీ చదువుకున్న తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికా వెళ్ళి అమెరికాలో జాబ్ చేయాలనేది ఒక ప్రివిలేజ్గా, ఒక గొప్ప సక్సెస్గా, ఒక గొప్ప అచీవ్మెంట్గా, అంటే ఒక సంతోషదాయకమైన విషయంగా ఆ కుటుంబం పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది అనే డాలర్ డ్రీమ్స్ మన వాళ్ళు చాలా ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఆ ఆందోళన చెందటం సహజం. డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన పొట్ట మీద ఏమైనా కొడతాడా అనే ఒక భయం. నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్, ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU. అంటే అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేశాను. ఐఎమ్ ద ఓన్లీ తెలుగు హూ హ్యావ్ డన్ ఏ PhD ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ JNU. తర్వాత ఇజ్రాయెల్లో కూడా చదువుకున్నాను సెక్యూరిటీ స్టడీస్ మీద పోస్ట్ డాక్టరేట్. అంటే రీసెర్చ్ చేసి చెప్తున్నా. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మా సంస్థ, అందులో 30 to 40 IAS IPS ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది టెక్నోక్రాట్స్ ఉన్నారు. రీసెంట్గా కూడా మా సంస్థని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ కోసం కృత్రిమ మేధస్సుని ఏ విధంగా వాడాలి, ప్రభుత్వాలు బీట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, హౌ షుడ్ వీ రైట్ ఏ AI పాలసీ, హౌ షుడ్ వీ ఇంక్లూడ్ ఎథికల్, లీగల్, మోరల్, కల్చరల్, హిస్టారికల్, సోషలాజికల్, పొలిటికల్, రిలీజియస్ వాల్యూస్ ఇంటూ AI పాలసీ వెన్ గవర్నమెంట్ గివ్స్ అనే దాని మీద వెళ్ళొచ్చాను. కాబట్టి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను, ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా స్టూడెంట్స్కి అమెరికా వెళతానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రంప్ ప్రెసిడెన్సీలో. ఎందుకు అంటే ట్రంప్ యూజువల్లీ లైక్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్, స్కిల్డ్ పీపుల్, మెరిటోరియస్ పీపుల్, లీగల్లీ బైండింగ్ పీపుల్. అంటే చట్ట వ్యతిరేకమైన తప్పుడు పనులు చేయకుండా చట్టానికి అనుగుణంగా, ఇఫ్ యు ఆర్ ఏ లా అబైడర్, ఇఫ్ యూ ఫాలో లా, ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ వెల్కమింగ్ ఇండియన్ స్టూడెంట్స్, మోర్ సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, బికాజ్ మన వాళ్ళు తురుంకాన్లు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో. సో అమెరికా నీడ్స్ ద టాలెంటెడ్ యూత్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో don't worry about your student visas, it will be increased in the days to come. Don't worry about your H1B visas, you will get maximum number of H1B visas in the days to come. But only underlining factor is, don't try to cheat, don't try to give misinformation, disinformation, don't try to play with visa officer, don't try to build cock and bull stories. Be honest, be prepared, be focused, have a lot of integrity when you approach the visa officer, and have clarity of thought and clarity of mind. Why do you wanted to go to United States of America? How did you choose? Why did you choose that particular university or the department? And do you have proper bank statements? Do you have proper knowledge about US గవర్నమెంట్, పాలిటిక్స్ అండ్ కల్చర్? అన్నిటికన్నా ముఖ్యంగా మన స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఓన్లీ నాలెడ్జ్ ఉండి GRE TOEFL రాసి యుఎస్లో అడ్మిషన్ రాగానే మనకి వీసా వచ్చింది అనుకుంటే పొరపాటు. దాంతోపాటు వీసా ఆఫీసర్స్ ఈ మధ్యకాలంలో ఏం టెస్ట్ చేస్తున్నారంటే, మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్, మీ సోషల్ మీడియాలో మీరు పెట్టే మెసేజెస్ అంటే యాంటీ గవర్నమెంటా, ప్రో గవర్నమెంటా, లేకపోతే ఎవరన్నా అంటే గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ ఎటువంటి బ్యాడ్ లిటరేచర్ రాయకుండా సోషల్ మీడియా, ఫేస్బుక్లో లా అబైడింగ్ సిటిజన్గా ఉన్నారా, లా బ్రేకర్గా ఉన్నారా మీరు అనేవి మొత్తం మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీ హాబీస్ దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేది ప్రతిదీ బిఫోర్
you go and visit the US consulate in Hyderabad or US consulate in Delhi or Mumbai, Chennai, wherever you get the lottery pickup for your interview, they will do thorough checking of your social media also, number one, and also your GRE TOEFL scores, your admission card. Once you land in the United States of America, Department of Homeland Security, DHS, right now under the President Trump administration, is going to watch all our activities. Not to get scared. మీకేం భయపడక్కర్లేదు దీనికి. ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా మా దేశంలోకి రావద్దు అంటున్నారు అంతే. ఇల్లీగల్గా రావద్దు, ఇమ్మోరల్గా రావద్దు, అనైతికంగా ఏదో తిమ్మిని మమ్మిని చేసి ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లేని బ్యాంక్ అకౌంట్ డబ్బులు చూపించి దొంగ సర్టిఫికెట్లు పెట్టి అమెరికాలో F1 స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికా వచ్చి అమెరికాలో రాగానే యూనివర్సిటీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని యూనివర్సిటీస్ డబ్బులు వాపస్ ఇస్తాయి. ఆ డబ్బులు తీసుకొని అక్కడ బిజినెస్లు పెట్టుకొని లేకపోతే అక్కడ ఏదైనా హోటల్స్లో తెలియకుండా పనిచేద్దామనో, పార్లర్లో పనిచేద్దామనో, పెట్రోల్ బంక్లో పనిచేద్దామనో, స్టోర్ హౌసెస్లో పనిచేద్దామనో, వేర్ హౌసెస్లో పనిచేద్దామనో ఇలా చెయ్యొద్దు. ఎందుకు వెళ్ళారు అమెరికా? ఆ పని మీదే ఉండండి. ఎందుకంటే అండర్ ది ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ది హోల్ గవర్నమెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా is more observant, more watchful, more careful, more strict about how you behave in their country. సో మనం అక్కడికి ఒక గెస్ట్గా వెళ్ళి లేకపోతే ఒక స్టూడెంట్గా వెళ్ళి లేకపోతే ఒక ఎంప్లాయీగా వెళ్ళి వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫోకస్డ్ అప్రోచ్. దెన్ అండర్ ద ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దే విల్ వెల్కమ్ యూ. సో F1 స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్ళి H1Bగా మార్చుకునే పరిణామ క్రమంలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాప్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఓకే. క్యాప్ గ్యాప్, CAP క్యాప్ _ GAP గ్యాప్. క్యాప్ గ్యాప్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఎంతమందికి H1Bలు ఇవ్వాలి అనే ఒక క్యాప్ పెడతారు. అలానే ఎన్ని స్టూడెంట్ వీసాలు ఆ పర్టికులర్ ఇయర్లో ఇవ్వాలనేది కూడా ఒక క్యాప్ పెడతారు. ఆ క్యాప్ పెట్టి రిక్రూట్మెంట్ చేసుకునే గ్యాప్ ఉంటుంది. ఈ క్యాప్కి మధ్య సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్ F1 నుంచి H1Bకి వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఈజ్ ది స్కిల్, ద నాలెడ్జ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యాటిట్యూడ్, గుడ్ బిహేవియర్. You are very, very watchful. Now we are living in a digitalized world. Your digital imprints, your digital writings, your writings in the Facebook, your writings in the social media, your behavior in the social media, your qualifications, it can be cross-checked by the Department of Homeland Security. So nothing to worry about it, but to be sure that you do conduct yourself very well in a foreign soil called United States of America. That's all people have to worry. If you are a genuine student, if you have genuine reasons to study in United States of America, if your documents are genuine, both bank documents and your academic certificates and internship. One more important suggestion through iDream I would like to give Mr. Virat sir is United States of American education system demands not only academic record of getting good scores but also కాండక్ట్. internship మీన్స్ వర్క్. అప్రెంటిస్షిప్ అంటారు, ఇంటర్న్షిప్. ఓకే. అంటే చదువుతో పాటుగా పరిశ్రమల్లో పనిచేసి రియల్ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. థియరీ ఒకటి. ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ థియరీ బట్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ ఆర్ అమెరికన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ దే థింక్ along with the theory, along with your academic brilliance, you should possess how to do the practical hands-on training experiences of internship. ఇన్-హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ అని ఉంటాయి. ఆ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కూడా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున వీఆర్ ఇన్ రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ విత్ ఇన్ ది డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ వేర్ వీ గివ్. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఈజ్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్. We do train students going abroad about the etiquette. Etiquette ante mana vyavahara, how we behave. Number one, decency, about not about the personal decency or hygiene, decency of conducting yourself in a foreign land in the United States by respecting the American culture, American constitution, American government and American law. Because once you go there, your behavior is
ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ హౌ అండ్ వై ఇండియన్స్ ఆర్ కమింగ్ దేర్ అనేది వాళ్ళు చూస్తారు. సో దట్స్ వై యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ వెన్ యూ గో అబ్రాడ్, బికాజ్ యు ఆర్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం అక్కడ ఒక రాయబారులాగా వెళ్తున్నాం, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ లారెల్స్ టు అవర్ కంట్రీ, మదర్ ల్యాండ్ ఇండియా, వెన్ యూ గో అబ్రాడ్. సో ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ అమెరికన్ కల్చర్, అమెరికన్ వే ఆఫ్ వర్క్, అమెరికన్ వే ఆఫ్ కండక్టింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది పబ్లిక్ అఫైర్స్. అమెరికాలో ఇండివిజువల్స్తో పాటు ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రాసెసెస్ చాలా ఇంపార్టెంట్, సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీకున్న ఆల్రెడీ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ బ్రిలియంట్ ఇన్ అకాడమిక్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ స్టెమ్. నేనంటే ఏదో బిఏ చదువుకున్నాను, తర్వాత ఎంఏ చదువుకున్నాను, తర్వాత ఎంఫిల్ ఇన్ అమెరికన్ స్టడీస్, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్, పోస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఇజ్రాయెల్, అండ్ ఐ వాజ్ IVLP ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా యొక్క విదేశాంగ శాఖ ఇచ్చే IVLP సెలెక్ట్ అయ్యి ఐ హ్యావ్ డెవలప్డ్ అమెరికన్ స్టడీస్ కరికులం ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్. సో నేనంటే తెనాల నుంచి వ్యవసాయ కూలీ కొడుకుగా, మా నాన్నగారు వ్యవసాయ కూలీ కొడుకుగా ఓన్లీ ఎడ్యుకేషన్ అనే ఒక గొప్ప ఆయుధంతో ఈ స్థాయికి వచ్చి చేసింది. ఎందుకంటే నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే మన స్టూడెంట్స్కి మీరు తప్పనిసరిగా ఆ డిసిప్లిను, ఆ ఫోకస్సు, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ అప్రోచ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఐఎమ్ డాక్టర్ రమేష్ కన్నెగంటి. You can have my details in the internet. If you type Dr. Ramesh Kannaganti or Center for Human Security Studies, you write an email to us with your resume. We will help you through iDream. You all should be thankful to iDream because iDream has brought me here and this is a platform. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా వీసా యొక్క డిఫరెంట్ టైప్స్ కానీ అండ్ వాటిలో ఏ వీసా దేన్ని కంక్లూడ్ చేస్తుంది అనే దగ్గర నుంచి వాటిలో ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల వీసాలు ఉంటాయి, అండ్ దాంతోపాటుగా ముఖ్యంగా డిపెండెన్స్ వీసా గురించి, స్టూడెంట్ వీసా గురించి, వర్క్ వీసా గురించి, అండ్ మోర్ ఓవర్ అక్కడ మన వాళ్ళు వెళ్ళాక వాళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతుల గురించి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు మెన్షన్ చేయలేదు. అటువంటి పద్ధతుల గురించి వాళ్ళ సేఫ్టీ కోసం మీరు చెప్పడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా ఇలాంటి ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి తీసుకెళ్ళినందుకు కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ సార్. అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మీరు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.